జిహెచ్ఎంసీ ఖాతా ఖాళీ అయింది. అగో అదేంది జిహెచ్ఎంసీ ఖాతా ఖాళీ అవుడైంది అనుకుంటుర్రా? ఒక 2 నెలల నుంచి మన సీఎం సార్ ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నామని చదువుకుంటూ తిరుగుతుండు కదా, అది నిజమే ఉన్నట్టుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీకి గతంలో ఇండ్లు కట్టిన రిజిస్ట్రేషన్లైన మ్యూటేషన్ల పేరుతోటి కొంత ఆదాయం వచ్చేది. ధరణి అనే వ్యవస్థ ప్రవేశపెట్టినాక ఈ ఆదాయం జిహెచ్ఎంసీకి కాకుండా డైరెక్ట్ రిజిస్ట్రేషన్ల శాఖకు పడుతుంది. అప్పటి నుంచి జిహెచ్ఎంసీకి వచ్చే ఆదాయం ఏటా ఒక 400-500 కోట్లు తగ్గిపోతుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ధరణి పెట్టినప్పటి నుంచి మీ ఆదాయం ఎంతైతే తగ్గిందో అంత లెక్క కట్టిస్తామని చెప్పి 2024 ఎండింగ్ లో ఒక 3030 కోట్లు జిహెచ్ఎంసీ ఖాతాలు వేసింది. ఇక వాళ్ళు జిహెచ్ఎంసీ మస్తు ఖుషి అయ్యారు. ఎందుకంటే జిహెచ్ఎంసీలు ఇప్పుడు 7,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అట్లనే గవర్నమెంట్ ఇచ్చిన 3,000 కోట్ల నుంచి ఒక 1000 కోట్లు తీసి అభివృద్ధి పనులకు ఇచ్చారు. అయితే గవర్నమెంట్ ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నా అని చెప్పి ఆ 2,000 కోట్లని ఒక 4-5 రోజుల కింద మొత్తం ఊడిసి వెనక్కి తీసుకుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఖాతాల నెక్స్ట్ మంత్ ఉద్యోగులకు జీతాలు ఇస్తానికి కూడా పైసలు లేవట. గవర్నమెంట్ అయితే ఇచ్చినట్టే ఇచ్చి పైసలన్నీ వెనక్కి గుంజుకునేసరికి జిహెచ్ఎంసీ ఏం చేయాలనో తెలవక తలబట్టుకుంటుంది.